హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే నేను హెయిర్కి అయితే మంచి రెమెడీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీలో ఇంకా కొంతమందికి అయితే వైట్ హెయిర్ అయితే రావడం ఎక్కువగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కదా. నాకు కూడా వైట్ హెయిర్ అనేది రావడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది. అందుకోసం అనేసి నేనైతే ఈ హెయిర్ రెమెడీ అనేది యూజ్ చేస్తున్నాను. మనకి తొందరగానే మనకి ఈ వైట్ హెయిర్ ఉన్నటువంటి మనకి అప్పుడప్పుడు వస్తున్నటువంటి వైట్ హెయిర్ ఉంటుంది కదా, అక్కడక్కడ వచ్చేటువంటిది ఆ వైట్ హెయిర్ మొత్తం కూడా మనకి బ్లాక్లోకి రావడానికి ఇక్కడ మనకి ఈ ఆకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి తమలపాకులు అంటూ ఉంటాం కదా. మనము తమలపాకులను అయితే ఎన్నో రకాలుగా యూజ్ చేసాము. ఆల్రెడీ మనము ఛానల్లో కూడా తమలపాకులతో గోరింటాకు అవన్నీ కూడా మీకు షేర్ చేశాను. తమలపాకు అనేది మనకి అరుగుదలకు కూడా చాలా మంచిది అంటూ ఉంటారు కదా. ఆ విధంగా మనము ఈ తమలపాకులు మన హెయిర్కి కూడా చాలా మంచిది. తమలపాకుల్లో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తమలపాకులు మన హెయిర్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మన హెయిర్ వైట్ హెయిరే మనకి బ్లాక్ హెయిర్ రావడానికి, అదేవిధంగా మన హెయిర్ అనేది ఊడిపోయి మనకి పల్చగా అయిపోతూ ఉంటుంది కదా జుట్టు అనేది, మన హెయిర్ పెరుగుదలకు కూడా ఈ తమలపాకులు అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా చూడండి, తమలపాకుల్లో అయితే మీకు మనకి జుట్టు చివర్లా స్ప్లిట్స్ అనేది వస్తూ ఉంటాయి కదా. అలా వచ్చిన వారికి కూడా మనకి ఆ స్ప్లిట్స్ కూడా తగ్గడానికి ఈ తమలపాకు వాటర్ అనేది కానీ తమలపాకు హెయిర్ ప్యాక్ కానీ మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఇక్కడ మనకి ఈ వీడియో అనేది చూస్తున్న వారు ఎవరైనా సరే మనకి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా తమలపాకులతో హెయిర్ ప్యాక్ కావాలంటే కూడా ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలా హెయిర్ ప్యాక్ అనేది నేను ఒకసారి మీకు షేర్ చేస్తాను. హెయిర్ ప్యాక్ వల్ల కూడా మనకి హెయిర్ అనేది బాగా గ్రోత్ అనేది ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా నేనైతే హెయిర్ మొత్తాన్ని కూడా మీకు చూపిస్తాను. నా హెయిర్ అనేది మనకి రూట్స్ నుంచి కొత్త హెయిర్ కూడా రావడానికి మనకి తమలపాకులు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వైట్ హెయిర్ మొత్తం కూడా మనకి బ్లాక్గా రావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ తమలపాకులతో మనము హెయిర్ ఆయిల్ కూడా మనము ప్రిపేర్ చేసుకొని మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరుగుతుంది, లాంగ్గా పెరుగుతుంది. అదేవిధంగా మనకి జుట్టు కుదుల నుంచి మన జుట్టు అనేది చాలా బాగా పెరగడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. మన రూట్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఈ తమలపాకులు అయితే మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందండి. ఇక్కడ నేను ఒక 10 నుంచి 15 వరకు తమలపాకులను తీసేసుకొని ఈ విధంగా నీట్గా అయితే వాష్ చేసుకొని, ఎందుకంటే మనకి ఈ తమలపాకుల మీద మనకి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ మన హెయిర్ అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా మనం ఈ దుమ్మంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇక్కడ తమలపాకుల్ని మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మనము మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. మీరు హెయిర్ క్వాంటిటీని బట్టి తగ్గట్టుగా చూసుకొని తమలపాకులు అనేది యాడ్ చేసుకోవాలి. చిన్న హెయిర్ అయితే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. నాకు పెద్ద లాంగ్ హెయిర్ కాబట్టి నేనైతే 15 వరకు ఆకులను తమలపాకులు తీసేసుకొని ఇందులోకి ఈ విధంగా వేసిన తర్వాత ఒక టీ గ్లాసులో మనం హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం మిక్సీకి పట్టయితే మనకి కొంచెం జ్యూస్ లాగా రావాలి కాబట్టి ఇక్కడ నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనము మిక్సీకి పట్టేసిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసేసుకొని మనము ఇప్పుడు ఈ తమలపాకు మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి. చూడండి, ఈ తమలపాకులు అనేది మనము ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనము ఈ వాటర్ని అయితే మన హెయిర్ మొత్తానికి కూడా పట్టించేసేయాలి. చూసారు కదా, మీరు ఇంకా కావాలి అనుకుంటే ఈ తమలపాకు వాటర్లో కొంచెం మీరు వాడే కోకోనట్ ఆయిల్ కానీ కాస్టర్ ఆయిల్ కానీ ఉంటుంది కదా, ఆ ఆయిల్ అయినా సరే మీరు ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ 1 స్పూన్ కాస్టర్ ఆయిల్ అయితే మీరు దీంట్లోకి మిక్స్ చేసుకొని ఒక కాటన్ అయితే వేసేసుకొని కాటన్ తోటి మీ హెయిర్ స్కాల్ప్ మొత్తానికి కూడా మీరైతే అంటేటట్టు మీరు స్కాల్ప్కి ఈ విధంగా మీరు కాటన్ తోటి స్కాల్ప్ మొత్తానికి కూడా పట్టించేయండి. పట్టించేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మీరు హెడ్ బాత్ చేశారనుకోండి, మీ హెయిర్ అనేది మీరే నిజంగా నమ్మలేకుండా పెరుగుతుంది. అదేవిధంగా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బ్లాక్గా రావడానికి కూడా చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఇక్కడ నేనైతే దీంట్లోకి ఏమీ ఆయిల్ అయితే యూజ్ చేయకుండా నేను ఇక్కడ ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని ఇక్కడ నేను హెయిర్కి అయితే అప్లై చేసుకుందాం అనేసి ఈ విధంగా స్ప్రే బాటిల్లోకి అయితే వేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా స్ప్రే బాటిల్కి వేసిన తర్వాత నేనైతే హెయిర్కి అప్లై చేసేది కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఇవి అంతా వీడియోల కోసమే అనుకుంటారు, కానీ నేనైతే ఇక్కడ హెయిర్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి, నా హెయిర్ అయితే ఇప్పుడే బేబీ హెయిర్ అయితే రావడం స్టార్ట్ అవుతూ ఉంది. ఇక్కడ చూసారు కదా, ఎంత చిన్న చిన్న హెయిర్ అయితే ఉందో. ఈ హెయిర్ అయితే మనకి పెరగడానికి కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ వాటర్ అయితే మీరు వాటర్ లేక కాకపోయినా ఈ తమలపాకులను మీరైతే
ఆయిల్లో వేసుకొని ఆయిల్తో అయినా సరే మీరు ఆయిల్ని అయితే ఉపయోగించవచ్చు. లేదు అనుకుంటే మీరు ప్యాక్ లాగైనా సరే ఈ తమలపాకుల్లోకి మీరు మీకు కావాలనుకుంటే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్యాక్ అనేది నేను ప్రిపేర్ చేసి మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. ఇక్కడ నేను హెయిర్ స్కాల్ప్ మొత్తానికి ఈ వాటర్ని అయితే నేను ఇక్కడ ఈ విధంగా అయితే స్ప్రే చేస్తున్నాను. చూడండి, మీరు పైనుంచి మీరు స్కాల్ప్ నుంచి కింద చివర్ల భాగం వరకు కూడా మీరు ఈ విధంగా ఈ వాటర్ని అయితే అప్లై చేసి చూడండి. మీకైతే మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది. ఇప్పుడిప్పుడే వచ్చేటువంటి బేబీ హెయిర్ కూడా మనకి పెరగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఇప్పుడిప్పుడే వచ్చేటువంటి వైట్ హెయిర్ కూడా మనకి తొలగించడానికి కూడా మనకి వైట్ హెయిర్ని మనకి బ్లాక్గా చేయడానికి కూడా ఈ ఆయిల్ మనకి ఈ వాటర్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందండి. తప్పకుండా మీరైతే ఈ వాటర్ని ఈ విధంగా ఒకసారి మీ హెయిర్ మొత్తానికి కూడా ఈ విధంగా అప్లై చేసి చూడండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మీరైతే కాసేపు ఈ స్కాల్ప్ మొత్తానికి కూడా మీరైతే కాసేపు మసాజ్ చేయండి. ఒక 5 మినిట్స్ అయితే మీరు ఈ చేతి వేళ్ళతోటి ఈ విధంగా మీరు స్కాల్ప్ మొత్తానికి కూడా కాసేపు అయితే మసాజ్ చేయండి. ఎందుకంటే మనం ఏ ఆయిల్ అప్లై చేసినా ఇలాంటి మనము వాటర్స్ అప్లై చేసినా సరే మన హెయిర్కి ఎప్పుడైనా సరే మనం ముందుగా అయితే ఈ విధంగా కాసేపు మసాజ్ అనేది చేయండి. ఎందుకంటే మన రూట్స్కి అయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మన హెయిర్ అనేది లాంగ్గా కానీ స్ట్రాంగ్గా పెరగడానికి కూడా మన హెయిర్ అయితే ఉపయోగపడటానికి ఈ విధంగా మనం కాసేపు అయితే మన స్కాల్ప్కి కాసేపు మసాజ్ చేస్తేనే మన హెయిర్ అనేది పెరుగుతానికి మంచిగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే మన రూట్స్ మొత్తం కూడా మంచి సర్క్యులేషన్ జరుగుతున్నాయి కదా, మన హెయిర్ అనేది అక్కడి నుంచి పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు హెయిర్ మొత్తానికైతే ఈ విధంగా వాటర్ అయితే స్ప్రే చేసుకోండి. నేనైతే ఈ విధంగా మొత్తం కూడా ఈ తమలపాకుల రసాన్ని అనేది ఈ విధంగా మనము రూట్స్ మొత్తానికి కూడా ఈ విధంగా అప్లై చేయాలి. ఇక్కడ నేనైతే మొత్తం కూడా హెయిర్ మొత్తానికి అప్లై చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, మనకి కింద చివరి భాగంలో స్ప్లిట్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక వెంట్రుకని ఒక 4 నుంచి 5 వరకు మనకి కట్ అయిపోయినట్లుగా కనబడతాయి. అలా లేకుండా ఉండడానికి కూడా ఈ వాటర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము ఎక్కువగా మనం ఫేస్ చేస్తున్నటువంటిదే మనము స్ప్లిట్స్ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం. అదేవిధంగా మన హెయిర్ అనేది మనకి స్కాల్ప్లోకి డాండ్రఫ్ కానీ అదేవిధంగా మన హెయిర్ మొత్తం కూడా ఊడిపోవటం అలాంటిదైతే జరుగుతూ ఉంటుంది కదా, అలాంటి వాటికి అన్నిటికీ కూడా మీకు ఈ వాటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈజీగా అయితే మీరు ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే తక్కువ ఖర్చుతోనే మనం ఈ విధంగా హెయిర్కి అనేది అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్ అయితే చాలా స్ట్రాంగ్గా లాంగ్గా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఒకసారి చేయగానే మనకి యూజ్ అయితే ఉండదండి. వీక్లీ ఒక 2 టైమ్స్ అయితే తప్పకుండా చేసి చూడండి, మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.